వ్యవసాయ రంగం తర్వాత అధికంగా ఆధారపడ్డ చేనేత రంగం రోజురోజుకి సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇప్పటికే పూట గడవక పస్తులతో బతుకీడుస్తున్న చేనేతల జీవితాల్లో విద్యుత్ కోతలు పులి మీద పుట్రలా దాపరించాయి. ఎడాపెడా విధిస్తున్న కరెంటు కోతలతో మరమగ్గాలు మూలన పడుతున్నాయి. ఫలితంగా అవే ఆధారంగా జీవిస్తున్న వేలాది కార్మికులు దయనీయ స్థితిలో జీవితాలను నెట్టుకొస్తున్నారు. చేనేత పరిస్థితి నానాటికి దిగజారుతోంది. మూలిగే నక్కపై తాటకాయ చందంగా వేళాపాలా లేని విద్యుత్ కోతలు చేనేత రంగాన్ని మరింత కుంగదీస్తున్నాయి. ఇష్టారాజ్యంగా విధిస్తున్న కోతలు వాటిపైనే ఆధారపడ్డ వారి జీవితాల్ని బొగ్గిపాలు చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిని నమ్ముకుని ఉపాధి పొందుతున్న వారి బతుకుల్ని చిన్నాభిన్నం చేస్తోంది. మూలన పడుతున్న మరమగ్గాలతో పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. ఉపాధి లేక పూట గడవక మరో వృత్తి లేక అర్ధాకలి చావులతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ దుర్గతి ఇంకెన్నాళ్ళో తెలియక ఆదుకునే వారి కోసం ఎదురు చూపులతోనే బతికిడుస్తున్నారు. విపరీతమైన కరెంటు కోతల కారణంగా ఈ చేనేత వస్త్ర పరిశ్రమ కానీ లేకుంటే పవర్ లూమ్ పరిశ్రమ కానీ చాలా ఇబ్బందుల పాలు అయిపోయి కార్మికులు చాలా కష్ట నష్టాల్లో ఎదుర్పోయి వాళ్ళ కుటుంబాలను కూడా పోషించుకునే పరిస్థితి లేకుండా ఉన్నది. మాకేం ఉపాధి లేదు, కరెంటు లేదు, అంతా తక్లీఫ్ అవుతుంది. మేము అమ్ముకునే పరిస్థితికి వచ్చింది, ఇనుప సామాను అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మేము బతకలేము ఇంకా దీంతోటి కాలేక ఇంకా మేము ఇంత అమ్ముకునే కాలం వచ్చింది. ఇనుప సామానుకి మేము కూడా బజార్లో పడ్డమే అయిపోయింది. మా బతుకులే వేస్ట్ అయిపోయినాయి. ఇక విద్యుత్ కోతల వల్ల రోజు రోజుకు కార్మికుల బతుకులు భారంగా మారుతున్నాయి. ఇటీవల పెరిగిన ముడిసరుకు ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతన్నలు కరెంటు లేకపోవడంతో ఉపాధి కరువై రోడ్డున పడుతున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువులు, ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులు కష్టంగా మారింది. ఉపాధి కరువై దుర్భర జీవితాల్ని గడుపుతున్న వీరికి అప్పిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. చేనేతల కుటుంబాల్లోకి తొంగి చూస్తే ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన పెంట లక్ష్మీనారాయణ 25 ఏళ్లుగా మరమగ్గాలపై దుస్తులను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. తల్లి దేవమ్మతో పాటు భార్య, కూతురు లక్ష్మీనారాయణపై ఆధారపడి జీవిస్తున్నారు. కుటుంబమంతా నేస్తే రోజుకు 300 వరకు సంపాదించడం కూడా గగనమవుతోంది. కరెంటు బిల్లు, ఇతర ఖర్చులు పోగా ఈ బడుగు జీవికి మిగిలేది 100 రూపాయలు మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం విధిస్తున్న విద్యుత్ కోతల వల్ల లక్ష్మీనారాయణ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. పూట గడవడమే కష్టమవుతోంది. కూతురు పెళ్లి చేయలేని దుస్థితి నెలకొంది. కోత చేయబట్టి మాకు ఉపాధి కరువై చాలా కష్టంలో ఉన్నాము. ఇప్పటికి 30 సంవత్సరాల నుండి ఇదే వృత్తిలో ఉండి వేరే పని చేయకుండా ఉన్నది. మాకు కనీసం ఉపాధి హామీ పథకం కింద పని చేద్దామన్నా మాకు కార్డులు లేవు. మాలిచ్చేటోళ్ళు లేపాయి, ఇంట్లో తెచ్చుకుందాం అంటే పైసలు లేపాయి, కూలికి తెచ్చుకుంటేనే వాళ్ళు వెళ్ళి పెట్టబట్టి పైసలకు. ఇదన్నీ తిప్పలు ఉన్నాయి, ఇబ్బందులు పాడుపడ్డాయి. ఒక్కడ చేసేటోడు నలుగురం కూర్చుండి తినేటోళ్ళం అయితే. ఇదే గ్రామానికి చెందిన రాజేందర్ 10 ఏళ్లుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. 2 మరమగ్గాలపై దుస్తులను తయారు చేస్తూ రోజు 100 రూపాయలు సంపాదించే రాజేందర్ కు విద్యుత్ కోతల వల్ల ఉపాధి లేకుండా పోయింది. కనీసం రోజుకు 20 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కుటుంబ పోషణకు వృద్ధాప్యంలో సైతం తల్లి బీడీలు చేయాల్సి వస్తుండగా భార్య వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోంది. రాణిపూర్ కాలనీకి చెందిన సత్యనారాయణది ఇదే పరిస్థితి. భార్య రేణుక బీడీలు చేయగా వచ్చిన డబ్బులతోనే వీరి కుటుంబం గడుస్తోంది. ఓ పూట తింటే మరో పూట పస్తులుండాల్సిన పరిస్థితి. చేనేతపైనే ఆధారపడ్డ వెంకటమ్మ కుటుంబానిది దీనగాదే. విద్యుత్ కోతల కారణంగా భర్త రాములకు పని దొరక్కపోగా కూలీ పని చేస్తూ సాయపడే ఈమెకు రోజు 20 రూపాయల కూలీ కూడా దొరకడం కష్టమవుతోంది. కరెంటు లేక చాలా ఇబ్బందుల పాలైన, ఎక్కడ లక్కనే బతుకుతున్నాం. కరిమేర పోయి జాంగల్ బండిలు అమ్ముకుంటున్నా. అక్కడ చెట్టుకు అప్పుడే పైసలు ఇచ్చేసి వస్తాం. 20-30 మిగిలితే పట్టుకొని ఇంటికి వస్తాం. దాంతో కడుపు నింపుకుంటున్నాం. మరోవైపు సర్కారు అస్తవ్యస్త విద్యుత్ విధానాలతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 5 ఏళ్ల కాలంలో 160 చేనేత సహకార సంఘాలు మూతపడగా
మరో 300 సంఘాలు అవసాన దశలో ఉన్నాయి. చేనేతల్ని ఆదుకుంటామంటూ గొప్పలు చెప్పుకునే సర్కారు రాయితీల మాట దేవుడెరుగు కోతలతో కడుపు మార్చుతోంది. మేము చేసుకుంటే ఆ పని లేకుంటే లేదు, ఇక ఇంటికాడ వండుకునేదే. మా పిల్లలు మేము బతికేదే మా కష్టం ఉంది. సార్జీలు పెరుగుతున్నాయి, పప్పు పెరుగుతుంది, ఉప్పు పెరుగుతుంది, బియ్యం 3500 అంటే ఏం తినాలి? గడ్డి తినవలసి వచ్చింది, ఏం లేదు. 12 గంటలకు 6 గంటలు పోతుంది, 6 గంటలు కరెంట్ ఇస్తుండు. 6 గంటలు కరెంటులల్లా మా పని నెలకు 5000 పైన అయింది. బియ్యానికే 40 రూపాయలు, నెల పేరు మీద 4000 రూపాయల కంటే బియ్యం మేము కొనుక్కొని నీళ్లు కొనుక్కోవాలి, ఉప్పు కొనుక్కోవాలి, పప్పు కొనుక్కోవాలి, కూరగాయలు కొనుక్కోవాలి, చింతపండు కొనుక్కోవాలి. లాస్ట్ రూమ్ కిరాయి కూడా పెంచి కట్టేస్తే మేము బడి పిల్లలు ఫీజు కట్టే పరిస్థితులు కూడా మేము మా భార్య రాత్రి 3 గంటలు పోవాల్సి నడపాల్సి వస్తుంది. అట్లా పోవడం వల్ల మేము హాస్పిటల్ పాలవుతున్నాం. మేము సర్చార్జీలు అటు పెట్టి కూడా మా కరెంట్ ఇంతవరకు ఇప్పే పరిస్థితి లేదు. రెండో అతిపెద్ద రంగం అంటూ గతకాలపు స్మృతిగా చెప్పుకునే దుస్థితికి చేరింది చేనేత రంగం. లక్షల మందికి ఉపాధినిచ్చే ఈ రంగంపై మన సర్కారు చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రపంచంలో మరే దేశమూ చూపలేదన్నది ముమ్మాటికి నిజం.